ఉంగరాలను ఎక్కువగా నాలుగవ వేలుకే ఎందుకు ధరిస్తారు? మన దేశంలో అనేక వర్గాల వారు తమ తమ సంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకుంటారు. అయితే ఉంగరాలను ధరించాల్సి వస్తే మాత్రం కుడి చేతి యొక్క నాలుగవ వేలికి వాటిని ధరిస్తారు. కానీ పాశ్చాత్య దేశాల్లో వివాహం చేసుకుంటే ఉంగరాన్ని ఎడమ చేతికి నాలుగవ వేలికి ధరిస్తారు. అయితే ఈ కుడి లేదా ఎడమ ఏ చేయి అయినా సరే ఉంగరాలను ఎక్కువగా చేతికి ఉన్నటువంటి నాలుగవ వేలికే ధరించడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? చేతులకు ఉండే నాలుగవ వేలిలోని నాడులు నేరుగా గుండెకు కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల ఆ వేలికి ఉంగరాన్ని ధరిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నమ్మేవారు. అలా ఒకప్పుడు ఈ పద్ధతి మొదలైంది. ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానంలో నిర్దిష్టమైన నాడులపై ఒత్తిడిని కలగజేస్తే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అందువల్లే చేతి నాలుగవ వేలిలో ఉండే నాడులపై ఉంగరాల ఒత్తిడిని కలుగజేస్తాయి. దీంతో ఆ నాడులు గుండెకు అనుసంధానం అయ్యి ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉంటాయని చెబుతారు. ఈ కారణం వల్లే ఎప్పటి నుంచో ఉంగరాలను నాలుగవ వేలికి ధరిస్తూ వస్తున్నారు. ఇది దీని వెనుకున్నటువంటి కారణం. అయితే ఇంకొక కారణం ఏంటంటే కొన్ని దేశాల వారు చేతులకు ఉండే ఉంగరం ఉంగరాలను ధరిస్తే వారికి పెళ్లైనట్టే భావిస్తారు. ఉంగరం వేళ్లకు ఉంగరాలు ఉంటే వారికి పెళ్లైందని గుర్తించడం జరుగుతుంది. పెళ్లైన వారిని గుర్తించేందుకు ఒకప్పుడు ఇలా కొన్ని వర్గాల వారు ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరించేవారు. అది అలా కొనసాగుతూ వస్తుంది. అందుకనే వివాహాల్లో ఖచ్చితంగా ఉంగరాలను చేతి నాలుగో వేలికే ధరింపజేస్తారు. ఇక అప్పట్లో మన పూర్వీకులు చెవులను కుట్టించుకునేవారు. అయితే వాటికి అనుసంధానంగా ఉండే నాడులు ఉంగరం వేళ్లలో ఉంటాయి. ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరిస్తే వాటిపై పడే ఒత్తిడితో పాటు చెవులపై కలిగే ఒత్తిడి రెండూ సమం అవుతాయి. దీంతో అనారోగ్యాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. అందువల్లే ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరించేవారు. అయితే నాలుగవ వేళ్లకు ఉంగరాలను ధరించడం వల్లే వాటికి ఉంగరం వేలని పేరు వచ్చింది. ఈ క్రమంలో సహజంగానే చాలా మంది అదే వేళ్లకు ఉంగరాలను ధరిస్తూ వస్తున్నారు. అది అలా కొనసాగుతుంది. ఇక మన భారతీయ విధానంలో చూసుకుంటే గనక పెళ్లైన మహిళలకు మెట్లు కూడా పెడతారు కాలి వేళ్లకి. సో ఇది కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి అంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావని, కొన్ని నాడులు ఉత్తేజం అవుతాయని, దాని ద్వారా మహిళలు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట.